హలో అండి. నమస్తే. ఈరోజు నేనైతే న్యూ ఇయర్‌కి, సంక్రాంతికి కలర్స్ మనం ఎంత కావాలంటే అంత కలర్స్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితో మనము ఎన్ని కలర్‌లైనా రెడీ చేసుకోవచ్చు. తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. బియ్యపు పిండినైతే నేను ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. మరి పిండిలా కాకుండా, రవ్వలా కాకుండా మనం ముగ్గు వేస్తాం కదా! ముగ్గు పిండి రాయి పిండి కొంటాం కదా! ఆ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం రవ్వలాగా ఉండాలి. చిన్న సైజు రవ్వలానే ఉండాలి. అప్పుడే మనకు ముగ్గు వేయడానికైతే ఈజీ అవుతుంది. నేనైతే గోమాత పెండ, పసుపు కొంచెం తీసుకుంటున్నాను. మనము కల్లాపు చల్లడానికనేసి ఇంట్లో తెచ్చిపెట్టి ఉంచుకుంటాం కదా! ఆ గోమాత పసుపు అయితే నేను కొంచెం వేసి కలుపుతున్నాను. ఇది అందరికీ ప్రతి ఒక్కరికి ఇంట్లోనే ఉంటాయి చాలామందికి. మనం ఒక ప్యాకెట్ కొన్నామంటే కొన్ని నెలలకు వస్తుంది. కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకొని గోమాత పెండ అంటే దొరుకుతుంది. మామూలుగా మనం రోజు వాకిలికి పెండ బదులు ఈ పసుపు అయితే వాడతాము. వాడితే చాలా మంచిది. అది ఒక చిటికెడు వేసుకుంటే చాలు. మనకి ఎంత కలర్ కావాలంటే అంత కలర్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలానే ఇంట్లో ఉండే వాటితో ఎన్ని కలర్స్ చేసుకోవచ్చు అన్నదైతే చూడండి. లెమన్ కలర్ అయితే మనకి రెడీ అయిపోయింది. యెల్లో కలరు. లైట్ యెల్లో కలర్ లెమన్ కలర్ అయితే రెడీ అయ్యింది. ఇక రెండో కలర్ చూద్దాం. కొంచెం ఇంకా బియ్యపు పిండి వేసుకుంటున్నాను. న్యాచురల్‌గా ఖర్చు లేకుండా మనము ఎంత కలర్ కావాలంటే అంత కలర్ రెడీ చేసుకోవచ్చు. నేను కుంకుమ కొంచెం సింధూరం ఉంటుంది కదా! కొంచెం మనం ఇంట్లో పూజకు వాడుతుంటాము. అది ఒక చిటికెడు గనక వేసామంటే చాలు. మనకి మంచి రెడ్ కలర్ అయితే వస్తుంది. గోపురం కుంకుమ వేస్తున్నాను నేను. ఒక చిన్న అర స్పూన్ వేసుకుంటే చాలు. మనకి 10 రూపీసు కలర్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ప్యాకెట్ మొత్తం రూ. 10. మనం పూజకి ఎలానో వాడతాం కదా! అందులోది చిటికెడు వేసి ఇలా కలర్ చేసుకున్నామంటే కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే పిండి మొత్తం కలుస్తుంది. ఇది ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టుకున్నామంటే మనకి కలర్స్ ఎంత కలర్ కావాలంటే అంత కలరు అందంగా, న్యాచురల్‌గా మంచి కలర్స్ మళ్ళీ. మనము షాప్‌లో కొనే కంట ఇంకా ఈ కలర్సే మంచిగా అందంగా అయితే ముగ్గు కనిపిస్తుంది ఇంటి ముందు వేసుకున్నామంటే. చాలా ఈజీ. ఇలానే చూడండి లాస్ట్ వరకు నేను ఎన్ని కలర్లు అయితే మనం ఇంట్లో ఉండే వాటితో రెడీ చేసుకోవచ్చు అనేది మీకే తెలుస్తుంది. బయట కొనుక్కునే కంటే ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూడండి మంచి కలర్ అయితే ఇప్పుడు రెడ్ కలర్ మనకు రెడీ అయిపోయింది. మనము ఎంత ముగ్గు వేసుకున్నా పర్వాలేదు. ఎన్ని ముగ్గులు వేసుకున్నా మనకి ముగ్గు సరిపోదు, పిండి సరిపోదు, కలర్ సరిపోదు అని అయితే ఉండదు. ఎందుకంటే రేషన్ బియ్యం మన ఇంట్లో ఎప్పటికీ ఉంటాయి కదా! అవి ఎక్కువ యూజ్ చేయలేము. ఇలా ఇప్పుడు యూజ్ చేసుకుంటే చాలా మంచిది. మనం కలర్లు రాయి పిండి వేసుకునే కంటే బియ్యం పిండి వేస్తే చాలా మంచిది. ఒకేసారి కొన్ని బియ్యం కానీ మిక్సీ పట్టుకున్నామంటే మనకి ఎంత కలర్ కావాలంటే అంత కలరు. ఇప్పుడు గోపురం కుంకుమతో గోమాత ఆవు పెండ పసుపుతో అయితే 2 కలర్లు అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మూడో కలర్ అయితే చూద్దాము. ఈజీగా ఎన్ని కలర్లు అంటే అన్ని కలర్లు రెడీ చేసుకోవచ్చు. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి. ఈ న్యూ ఇయర్‌కి, సంక్రాంతికి అవసరం లేని వాళ్ళంటే ఎవ్వరూ ఉండరు. ఈజీగా కలర్సు ఇంట్లోనే చేసుకునే విధానం చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇది కుంకుమ. మనం నుదుటికి పెట్టుకుంటాం కదా! ఆ కుంకుమ. ఈ కుంకుమ కలర్ వేసామంటే మనకి మెరూన్ కలర్ వస్తుందనమాట. ఇప్పుడు గోపురం కుంకుమ వేస్తే రెడ్ వచ్చింది. ఈ కుంకుమ వేసుకుంటే మెరూన్ కలర్ వస్తుంది. ఇది నుదుటికి పెట్టుకోవడానికని మనం ఇంట్లో ఉంటుంది. నుదుటికి పెట్టుకుంటాము. సింధూరము అయినా పెట్టుకోవచ్చు. కుంకుమ అయినా పెట్టుకోవచ్చు. ఈ మెరూన్ కలర్ కుంకుమ అయితే నేను కొంచెం వేసి వాటర్ వేసి కలుపుకుంటున్నాను. చూడండి ఎంత మంచి కలర్ అయితే మనకు రెడీ అవుతుందో. నాకు కొంచెం జలుబు చేసింది. వాయిసు ఇలా వస్తుంది ఏమనుకోకండి. ఇంట్లో ఉండే వాటితో మనం అన్ని కలర్స్ రెడీ చేసుకోవచ్చు. చాలా అందంగా బ్యూటిఫుల్‌గా అయితే ముగ్గొస్తుంది. చూడండి మెరూన్ కలర్ ఎంత మెరిసిపోతుందో. చాలా బాగుంది కదా! నాకైతే చాలా బాగా నచ్చింది. మనము ఏ కలర్ కావాలంటే ఆ కలరు, ఎన్ని కలర్లు కావాలంటే అన్ని కలర్లు, ఎంత కలర్ కావాలంటే అంత కలర్ ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఒక్కరోజు కనుక ఒక 10 నిమిషాలు టైం తీసుకున్నామంటే మనం నెలంతా రోజు ముగ్గులు వేసినా కానీ మనకి ఎంత కలర్ కావాలంటే అంత కలర్ రెడీ చేసుకోవచ్చు. లైట్ యెల్లో కలరు, రెడ్, మెరూన్ అయితే అయింది.
ఇప్పుడు ఆరెంజ్ కలర్ చేద్దాము. ఆరెంజ్ కలర్‌కి మనం హనుమాన్ బొట్టైనా లేకుంటే చందనం ఉంటుంది కదా! ఎర్ర చందనము. ఆ చందనమైనా కానీ ఇలా కొంచెం వేసుకొని హనుమాన్ బొట్టు ఉంటే హనుమాన్ బొట్టు, లేకుంటే ఎర్ర చందనం. చందనం ఇది. చందనం వేసుకొని కలుపుకుంటే మనకు ఆరెంజ్ కలర్ అయితే బ్యూటిఫుల్‌గా రెడీ అవుతుంది. ఆరెంజ్ కలర్ మంచి కలరు. మనం ముగ్గు వేసామంటే ముగ్గు ఇట్టే మెరిసిపోతుంది. అంత మంచిగా అయితే కలర్స్ ఉంటాయి. ఇవి ఎండిన తర్వాత ఇంకా చాలా అందంగా అయితే కలర్స్ కనిపిస్తాయి. ఇప్పుడే మంచి కలర్స్ ఉన్నాయి కదా! తడిసి ఉన్నప్పుడే. ఇంకా ఎండిన తర్వాత అయితే మంచి కలర్‌కైతే వస్తాయి. అన్నిట్లో కొంచెం కొంచెం వాటర్ కలుపుకొని ఏమేమి యూజ్ చేస్తున్నాం అన్నదైతే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. నేనైతే అన్ని కలర్లు చూపిస్తాను అన్నాను కదా! తప్పకుండా లాస్ట్ వరకు చూస్తే ఎన్ని కలర్లు ఎలా చేసుకోవచ్చు అనేదైతే మీకు ఒక అవగాహన ఉంటుంది తెలియని వారికైతే. ఇప్పుడున్న కాలంలో న్యూ ఇయర్‌కి, సంక్రాంతికి అయితే రంగులు చాలా అవసరము. ఇంటి నిండా, ఇంటి ముందు, బయట రంగులతో రంగవల్లులు వేస్తే లక్ష్మీదేవి ఇంటికి ఆహ్వానిస్తుందంటారు. అలానే ఇంకా న్యాచురల్‌గా మనం ఇంట్లో ఉండే వాటితో చేసుకుంటే ఇంకా చాలా మంచిది. అమ్మవారు మన ఇంట్లోకి వస్తుంది. పోటాపోటీగా మనం ఎన్ని ముగ్గులైనా, ఎంత కలర్ అయినా వేసుకోవచ్చు. పోటీలు పడి మరీ వేసుకోవచ్చు. ఎందుకంటే కలర్లు మనమే ఇంట్లో రెడీ చేసుకుంటున్నాం కాబట్టి సరిపోదు అనే సమస్యే ఉండదు. తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. 4 కలర్లు అయితే ఇప్పుడు రెడీ అయ్యాయి. ఇప్పుడు 5వ కలర్ అయితే చూద్దాము. వైలెట్, గ్రీన్, యెల్లో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం రెడీ చేసుకోవచ్చు. ఇంకొంచెం పిండి వేసుకొని న్యూ ఇయర్‌కి ముందు నుంచే అనుకుంటాం కదా! ఎంత ముగ్గులు ఎలా వేయాలని. ఇప్పుడు ఇది పసుపు, మనం పూజకు వాడే పసుపు ఇది. పూజకు వాడే పసుపులో కొంచెం బియ్యపు పిండి వేసుకొని ఇలా కలిపేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటే మనకి ముదురు పసుపు అనే కలర్ అనేది వస్తుంది. అది లెమన్ కలర్ కదా! ఇది థిక్ కలరు. మంచి కలర్ అయితే వస్తుంది. చూడండి కొంచెం వాటర్ వేస్తే మీకే తెలుస్తుంది ఎంత అందమైన పసుపు కలర్ వస్తుందో. ముందు నుంచే ప్రిపేర్ అయి ఉంటాం కదా ముగ్గులు ఎప్పుడైనా ముందే ప్రిపేర్ చేసుకొని వేసుకుంటేనే మనకి ఇంటి ముందు ముగ్గు అనేది మంచిగా వస్తుంది. మా ఛానల్లో చాలా ఐడియాస్తో ముగ్గులు వేసే విధానం ఉన్నాయి. అలానే అచ్చులు వీడియోస్ కూడా ఉన్నాయి. చూడండి యెల్లో కలర్, థిక్ యెల్లో కలర్ అయిపోయింది. ఇప్పుడు వైలెట్ కలర్ అయితే కొంచెం కలుపుదాం అనేసి కొంచెం బియ్యం పిండి వేసుకుంటున్నాం. మా ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే చాలా పబ్లిక్ అయ్యాయండి. యూజ్ఫుల్ వీడియోసే నేను చేస్తుంటాను ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా. వాటర్ కలర్ కొంచెం మన ఇంట్లో ఉంటాయి కదా! వాటర్ కలర్లు ఉన్నా లేకున్నా కానీ ఇలా ఒక 10 రూపీస్ పెడితే మనకు 12 కలర్లు వస్తాయి. 12 కలర్లలో మనము ఒక చిటికెడు వేస్తే మనకి ఒక 10 రూపాయల కలర్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు. ఉన్నా లేకున్నా ఒక 10 రూపాయలు పెట్టి తెచ్చుకున్నాం అనుకోండి, ఎంత కలర్ కావాలంటే అంత కలర్ రెడీ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ కలర్ కొంచెం వేసి వైలెట్ కలర్ చేస్తున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది ఇంతకుముందు నేను వీడియో చేశానండి, వేరే విధంగా కలర్స్ ఎలా చేసుకోవాలని. రేషన్ బియ్యంతోనే చేశాను. కావాలనుకుంటే ఛానల్ని చెక్ చేయండి. అలానే మాది అచ్చుల వీడియో అయితే చాలా పబ్లిక్ అయ్యిందండి. చూసిన ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే పేరు పేరున చాలా థ్యాంక్స్. ఎందుకంటే లైకులు కూడా బాగా వచ్చాయి, సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా పెరిగాయి ఆ వీడియోకి. అలానే మాది తామర ఒత్తులు కూడా వీడియో చాలా పబ్లిక్ అయింది. మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియోస్ పెడుతుంటే ప్రతి ఒక్కరూ చూసి లైక్, కామెంట్ ఇస్తేనే చేయడానికి ఇంకొంచెం ఇష్టం ఉంటుంది. నచ్చిన ప్రతి ఒక్కరైతే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఎలా ఉందనేది. తప్పకుండా ఇప్పుడు గ్రీన్ కలర్ అయితే వేస్తున్నాను. చూడండి గ్రీన్ కలర్ వచ్చేసింది. 7 కలర్లు అయితే రెడీ చేసుకున్నాను. మనము ఇందులోనే కొంచెం కలర్లు కలుపుకొని ఇంకా వేరే కలర్ వస్తుంది. గ్రీనును యెల్లో కలిపినామండి ఒక కలర్ వస్తుంది. వైలెట్ను మెరూన్ కలిపామనుకోండి ఇంకో కలర్ వస్తుంది. ఇలా మనం ఎన్ని కలర్లు కావాలంటే అన్ని కలర్లు రెడీ చేసుకోవచ్చు. ఈ కలర్లు అయితే ఇప్పుడు ఎండలో పెట్టుకున్నామంటే
ఇంకా మంచి కలర్స్ అయితే వస్తాయి. చాలా బాగా నచ్చింది నాకు. ఎంత కలర్ అంటే అంత కలర్ రెడీ చేసుకోవచ్చు కదా అనిపించింది. అందుకే నేను ఇలా చేసుకున్నాను. డబ్బులు వేస్ట్‌గా ఖర్చు పెట్టుకునే కంటే ఈజీగా మనము ఇంటి ముందు పెద్ద ముగ్గులు వేసి ఎంత కలర్ కావాలంటే అంత కలర్ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నైతే ఎండలో పెడుతున్నాను. న్యాచురల్‌గా బియ్యపు పిండితో పసుపు, కుంకుమ, చందనము కలర్స్‌తో అయితే మనం ఎన్ని కలర్లు అంటే అన్ని కలర్లు రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా! ఈ కలర్స్ అన్నీ చాలా న్యాచురల్‌గా అందంగా అయితే ఉన్నాయి. ఎండిన తర్వాత ఇంకంత మరింత అందం వస్తుంది. మంచి షైనింగ్ అయితే వస్తాయి కలర్సు. ఓకేనండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అన్ని కలర్స్ చాలా అందంగా ఉన్నాయి. ఇవి కొంచెం కొంచెం కలిపేసుకొని ఎండలో పెట్టేసుకుంటే ఎండిన తర్వాత ముగ్గులు ఎన్నైనా వేసుకోవచ్చు. నేనైతే ఈ న్యూ ఇయర్‌కి, సంక్రాంతికి రంగులు రెడీ చేసుకున్నాను. మీరు కూడా ఈ వీడియో చూసి నచ్చితే రెడీ చేసుకోండి. కొనడం ఎందుకు డబ్బులు దండగా. ఇంట్లోనే ఈజీగా ఉన్న వాటితోనే రెడీ చేసుకోవచ్చు. నేను బయట కొనేం తేలేదు. మనకి ఇంట్లోనే ఉన్నాయి కదా! ఇంట్లో ఉన్న వాటితో ఇలా చేసుకోవచ్చు. అన్నీ ఇలా కొంచెం ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.